హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా వెల్కమ్ అండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. ఎందుకంటే మీరు రీడింగ్ వీడియో స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్గా లైక్ కొట్టేసేయండి ప్లీజ్. ఎందుకంటే ఈ మీరు లైక్ చేసి చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి. అండ్ కామెంట్స్ రెగ్యులర్గా చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండి, నా గ్రాటిట్యూడ్. అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది చాలా పెరుగుతున్నారండి. డే బై డే చాలామంది నా రీడింగ్స్ చాలామందికి నచ్చుతున్నాయి. అక్యురేట్గా ఉంటుంది, మీరు చెప్పేది చాలా కంప్లీట్గా మాకు రెజినేట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ యువర్ ఎఫెక్షన్. అండ్ మీ లవ్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి అని చెప్పేసి నేను ఈరోజు మార్నింగ్ అమావాస్య నైట్ ఇప్పుడు ఉంది కాబట్టి నేను మంచిగా ప్రే చేశానండి. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో పాజిటివిటీ తేవాలని ఆ యూనివర్స్ని నేనైతే ప్రే చేశాను. ఆఫ్టర్ దట్ మీ కర్మ అండి, మన కర్మలో మనకి ఏదైతే ఉంటుందో అది మాత్రం జరిగిన తర్వాత మాత్రమే మన లైఫ్ సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో మంచి కర్మ చెడు కర్మ ఏదైనా సరే, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇప్పుడు ఎవరికైనా సరే ఆ కర్మ సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యే వరకు మనకు తప్పదండి. బట్ ఏంటంటే ఒక హీలింగ్ అనేది మాత్రం తప్పకుండా మీకు ఈ వీడియోస్ ద్వారా వస్తుంది. అండ్ వస్తుందని కూడా చాలామంది చెప్తున్నారు. అండ్ బీ స్ట్రాంగ్ అండి. అయితే ఇప్పుడు ఈరోజు రీడింగ్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ అక్టోబర్ మంత్లో మీకు రిలేషన్షిప్ పరంగా ఎలా ఉందో చూద్దామండి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్మ్యారీడ్, మ్యారీడ్, ఓకే, మోసం చేసి మిమ్మల్ని వెళ్ళిపోయిన వాళ్ళు, సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మీ అందరి కోసం అసలు ఈ అక్టోబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుందో మనము చెక్ చేద్దామండి. మీ లైఫ్లలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయనే దాన్ని మనం చూద్దాం. సో మరి మీ పార్ట్నర్స్లలో ఏమైనా మార్పు జరుగుతుందా, లేదంటే మీరు ఈ మంత్ నుంచి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? సో మనకి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో అన్ని రిలీజన్స్ వాళ్ళు ఉంటారండి ఇందులో, నాకు తెలుసు. సో నా ఫ్యాన్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ అన్ని రిలీజన్స్ వాళ్ళు ఉన్నారు చాలామంది. సో అందరూ కూడా చాలా సీరియస్గా వీడియోస్ వాచ్ చేస్తున్నారు. అండ్ నాకు పర్సనల్గా కూడా వాట్సాప్ మెసేజెస్ కూడా పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడైతే మనం చూద్దాము మరి మీ అక్టోబర్ మంత్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి అంటే రీయూనియన్ అవుతున్నారా, లేదంటే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, అసలు ఈ మంత్ ఎలా ఉండబోతున్నాయి సిచ్యువేషన్స్ అనేది మనం ఈ రీడింగ్లో చూద్దామండి. ప్లీజ్ ప్రే చేసుకోండి మీ ఫేవరెట్ గాడ్ని, మీ పార్ట్నర్ని మీరు ప్రే చేసుకోండి ఒక్కసారి మనసులో. ఎందుకంటే ఈ మంత్ ఈరోజే ఫస్ట్ అండి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎనీవే ఎప్పుడు మీ ముందుకు వచ్చిన ఈ వీడియో మీకు మీ లైఫ్కి, పాస్ట్ లైఫ్కి సంబంధించి, లేదంటే ఇప్పుడు నేను చెప్పే రీడింగ్కి సంబంధించి మీకు రెజినేట్ అవుతే కనుక మీ ఆ, మీ రీడింగ్ అని చెప్పి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ రీడింగ్ మీదేనండి, మీరు రెజినేట్ చేసుకోవచ్చు అండి. బట్ స్టిల్ ఏంటంటే మనం ఈరోజు ఫస్ట్ అక్టోబర్ కాబట్టి మనకి ఈ 31st అక్టోబర్ లోపల మీకు రిలేషన్షిప్ పరంగా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఏముందనేది చూద్దామండి. ఓకే, ప్లీజ్ ప్రే టు యువర్ గాడ్ అండ్ ఆల్సో మీ యూనివర్స్ని కూడా మీరు బ్లెస్సింగ్స్ అడగండి ఈ మంత్ బాగుండాలని చెప్పేసి. ఓకే, మీ పార్ట్నర్ గురించి కూడా మీరు కోరుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారో అది చక్కగా కోరుకోండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ పార్ట్నర్స్. ఓకే, సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి వీళ్ళకి ఉన్న రిలేషన్షిప్లో ఈ మంత్ వీళ్ళకి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ప్లీజ్ నాకు అక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి మనము చెక్ చేద్దామండి. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఓకే, సో 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. కొంచెం మీకు ఈ మంత్ మీరు చూడండి, ఇక్కడ మీరు ఏదో ముందుకు వెళ్తున్నారు, ముందు అడుగు వేస్తున్నారండి. కొంచెం గొడవలు అవి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చాలా సీరియస్గా నిర్ణయించుకున్నారండి. ఓకే, సో మీ లైఫ్లో ఇప్పుడు ప్రస్తుతం జరిగే ఎనీ సిచ్యువేషన్స్ అండి, మీరు సపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నా సరే, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, మీ లైఫ్కి, మీ రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఏదో పెద్ద మేజర్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారండి. చాలా పెద్ద డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు. సో మీ మేజర్ డెసిషన్, మీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ ముందు భవిష్యత్తు బాగుంటుందండి. ఓకే, మీరు వేసే అడుగు చూడండి, గ్రీన్ కలర్ అంటే అర్థం ఏంటి, మీరు ముందుకు అడుగు వేస్తే మీరు నిర్ణయం తీసుకునే, ఏదైతే మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ నిర్ణయం స్ట్రాంగ్గా తీసేసుకుంటే మీ లైఫ్లో ముందు భవిష్యత్తు బాగుంటుందని అర్థం.
మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో, ప్రస్తుతం మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఓకే, ద డెవిల్ ఎనర్జీ అండి. సో థర్డ్ పార్టీ. సో ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి సంబంధించింది కూడా వచ్చింది మనకి. సో మరి ద డెవిల్ ఎనర్జీ వచ్చింది, దీనికి మనం చూద్దాం ఏంటనేది మనము చెక్ చేద్దాం. బట్ ఎవరో చాలా వరకు మేజర్ చేంజెస్ ఎవరు రాబోతున్నాయండి చాలామంది లైఫ్లలో. ఇక్కడ జడ్జిమెంట్ కూడా వస్తుందండి. ఇక్కడ ఈ మంత్ చాలామందికి జడ్జిమెంట్ కూడా రాబోతుంది. మీరు మీ యొక్క రిలేషన్షిప్ నుంచి ఫ్రీ అయిపోవడమో, అంటే ప్రస్తుతం మీరు ఒకవేళ డివోర్స్ గురించో దేని గురించో లేదంటే సపరేషన్ గురించి మీరు వెయిట్ చేస్తుంటే కనుక మీకు కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మీరు ఫ్రీ అయిపోతారండి, ఆ బంధం నుంచి విడిపోతారు. లేదనంటే న్యూ బిగినింగ్ అండి. మీరు మీ రిలేషన్షిప్లో ఏదో కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళడము, లేదనంటే మీకు ఎవరైతే పార్ట్నర్ కావాలనుకుంటున్నారో, ఎవరి కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రావడం, రావాలి అని కోరుకునే ఆ జడ్జిమెంట్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందని అర్థం అండి. అంటే మీరు కోరుకున్న జడ్జిమెంట్ మీకు వస్తుంది. మీరు ఏది కోరుకున్నా దానికి మీకు న్యాయం అనేది జరగబోతుంది. ఇందాక నాకు ఇది నేను షఫిల్ చేసేటప్పుడు కూడా వచ్చింది 9 ఆఫ్ స్వార్డ్స్. సో చాలామందికి డిప్రెషన్స్ ఉన్నాయండి ఈ మంత్. అంటే మీ పార్ట్నర్ వల్ల మీకు చాలా వరకు డిప్రెషన్, అంటే మీకు ఇంకా బాధలు ఉన్నాయి. కంప్లీట్గా మీరు ఇంకా ఎక్కువగా బాధపడటము, ఏడవడము, వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళ వల్ల మీరు చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు కదా, ఆ ఆలోచనలు చాలా ఇంకా ఎక్కువ అవుతాయండి ఈ మంత్. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ ది వ్యూవర్స్ అండ్ ది పార్ట్నర్స్ రిలేషన్షిప్. సో ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ మనకి ద లవర్స్ కార్డ్ వచ్చిందండి. సో లవర్స్ కార్డ్ అని అంటే ఈ మంత్ మీరు మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండడం ఒకటి, అంటే మీ రిలేషన్షిప్లో ఉండండి. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఇద్దరు పార్ట్నర్స్ అని అర్థం కాదు. ద లవర్స్ అని అంటే మీకు ఇష్టమైన పర్సన్తో మీరు ఎంజాయ్ చేయబోతున్నారు, హ్యాపీగా ఉండబోతున్నారు. ఇది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కాదండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు, మీకు ఇంకెక్కువ లవ్ ఇస్తారు. ముందు ఎంత తక్కువ ఇష్టపడుతున్నా ఇప్పుడు ఇంకా మిమ్మల్ని ఇష్టపడతారు, ఇంకా మీ కేరింగ్ ఎక్కువ అవుతుంది, ప్రేమ ఎక్కువ అవుతుంది, ఇమోషన్స్ ఎక్కువ అవుతాయి. ఒకరికొకరు మీరు ఇంకా ఎక్కువ షేర్ చేసుకుంటారు. మీ థాట్స్ అన్నీ కూడా మీరు ఎక్కువగా షేర్ చేసుకోవడము, ఇంకా ప్రేమ పెరుగుతుందని అర్థం అండి. నైట్ ఆఫ్ వీల్స్ వచ్చిందండి. సో ఇక్కడ మీరు చెప్పాను కదా, ఏదో సీరియస్గా మేజర్గా మీరు ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు ఏదో లాభం కూడా జరగబోతుందండి. ఇక్కడ మీకు మేజర్ చేంజెస్, ఇది మేజర్ చేంజ్ అనమాట. సో మేజర్గా మీకు ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా చేంజెస్ అనేది రాబోతున్నాయండి. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో డబ్బుల విషయంలో కానివ్వండి, బంగారం విషయంలో కానివ్వండి, లేకపోతే మీ పార్ట్నర్ గురించి మీరు చాలా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ పార్ట్నర్ గురించి కూడా మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఆ పార్ట్నర్ కూడా మీకు, లేదంటే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక మీకు డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ పరంగా మీకు ఏదో లాభం అయితే జరగబోతుందండి. అండ్ మీ పార్ట్నర్ కూడా మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయబోతున్నారు. మీకు ఇష్టమైన పర్సన్ ఎవరైనా ఉంటే మీకు ఫైనాన్షియల్ కూడా ఈ మంత్ మీకు సపోర్ట్ చేయబోతున్నారు. అండ్ ఇంకా మీకు ఏం జరుగుతుందో కూడా చూద్దామండి మీ రిలేషన్షిప్ పరంగా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 5 కార్డ్స్ తీసాను. సో ఇక్కడ మీకు కింగ్ ఆఫ్ వీల్స్ కూడా వచ్చిందండి. సో ఇక్కడ కింగ్ ఆఫ్ వీల్స్, మీ పార్ట్నర్ కానీ మీరు కానీ అండి, మీరు ఈసారి చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ని మీరు దక్కించుకోబోతున్నారు. మీరు కొట్లాడి అయినా సరే, మీరు ఫైట్ చేసి అయినా సరే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు సాధిస్తారండి. మీరు సాధించగలుగుతారు. మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఏదైతే కావాలని అనుకుంటున్నారో దాన్ని దక్కించుకోబోతున్నారు. మీ మనసులో మీరు ఏమనుకున్నారో అదేనండి. సో ఇక్కడ మనకి 8 ఆఫ్ వీల్స్ వచ్చింది. మీరు చాలా కష్టపడతారండి డబ్బుల కోసం. కొత్తగా మీరు జాబ్లో జాయిన్ అవ్వడమో, లేదనంటే మీకు కొత్తగా అవకాశాలు ఏవో మీకు రాబోతున్నాయి. అండ్ మీరు ఇంకా కష్టపడి ఇంకా ఎక్కువగా ఫైనాన్షియల్గా ముందుకెళ్ళాలని మీరు అనుకోవడం జరుగుతుంది. అలాగే మీ పార్ట్నర్ కూడా మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి, మీతో మీ జీవితం గడపడానికి వీళ్ళు నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. అండ్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టాన్ని మీకు వ్యక్తం కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా చెప్తే మీరు కన్విన్స్ అవుతారు, ఎలా చెప్తే మీరు మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి రాణిస్తారు, మీ లైఫ్లోకి రాణిస్తారు అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తారండి ఈ మంత్. ఇంకా ఏం చేస్తున్నారు యూనివర్స్, వీళ్ళ పార్ట్నర్స్ అండ్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది.
ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీరు మీకు ఇష్టమైన పర్సన్ గురించి మీరు ఏదో చేయాలని అనుకుంటున్నారు. ఈ మంత్ మీరు ఏదో కొత్త నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. మీరు హ్యాపీగా ఉండడం కోసం, లేదంటే మీ పార్ట్నర్ హ్యాపీగా ఉండడం కోసం మీరు ఒక సంతోషకరమైన జీవితాన్ని చూడబోతున్నారండి. ఓకే, మీ పార్ట్నర్ కోసం మీరు ఏదో సాక్రిఫైస్ కూడా చేయబోతున్నారు. అండ్ అలాగే దానివల్ల మీ పార్ట్నర్ కూడా హ్యాపీగా అవుతారు. అండ్ మీరిద్దరి రిలేషన్షిప్ కూడా బంధం అనేది ఈ మంత్ చాలా బాగుంటుందండి. ఒకరికొకరు ఇష్టపడుతున్నారు, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారు. మీ బంధాన్ని ఇంకా ముందుకు మీరు తీసుకెళ్ళబోతున్నారండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉందనుకోండి మీ లవ్ స్టేజ్, లేకపోతే మీ సపరేషన్లో ఉండి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి రీయూనియన్ కోసమో, మీ సైడ్ నుంచి ప్రయత్నాలు, లేకపోతే మీ పార్ట్నర్ మీ నుంచి కొంచెం పాజిటివ్ సైన్స్ ఏమైనా వస్తున్నాయి అనుకోండి, ఆ బంధం అనేది ఇంకా ముందుకు వెళ్తుందంటే మీరిద్దరు కూడా ఒక మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ హ్యాపీ లైఫ్ ఏదో ఏదో సాక్రిఫైజెస్ చేసి మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావడము, మీరు మీ పార్ట్నర్ కోసం ఏదో సాక్రిఫైస్ చేయడం అలాంటివి ఏదో జరుగుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ వీల్స్. అంటే ఏస్ ఆఫ్ వీల్స్ అంటే మీ లైఫ్లో సమ్ పాజిటివిటీ రాబోతుందండి. చాలా పాజిటివిటీ వస్తుంది మీ జీవితంలోకి. ఈ పాజిటివిటీ అనేది మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అని అనుకోవచ్చు. ఒకటి, మ్యారేజ్ ప్రపోజల్స్ ఎవరైనా ఇప్పుడు లవ్ చేస్తున్నారు, మీకు ఇష్టమైన పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడమో, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ సపరేషన్లో ఉన్నవాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయడం, మీ పార్ట్నర్ కాంటాక్ట్ చేసి మళ్ళీ మీతో మాట్లాడడము, మీతో రీయూనియన్, ఇలాంటివి కూడా రీకన్సిలేషన్ లాంటివి. సో అది కూడా బ్రైట్గా ఉంది చూసారా. సో బ్రైట్గా ఉందనంటే మీకు పాజిటివ్గా ఉండబోతుందండి. మీరు కోరుకున్న ఎనీథింగ్ ఈ మంత్ మీకు జరగబోతుందని అర్థం. మీరు ఏది కోరుకున్నా కూడా మీ లైఫ్లో ఈ మంత్ మీరు చూడబోతున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందో చూద్దాం. అసలు ఓవరాల్గా ఈ మంత్ ఎలా ఉందో చూద్దామండి. వావ్, సూపర్ అండి. ద వరల్డ్. సో ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో మీకు కంప్లీట్గా చాలా ఎంజాయ్ చేస్తారు మీ జీవితంలో, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. మంచి 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 లైఫ్ అంటే పాజిటివ్గా ఉంటుందండి మీ లైఫ్. అంటే మీరు కోరుకున్న పర్సన్ మీ జీవితంలోకి రావడము, మీరు కోరుకున్న పర్సన్ మీకు ఇష్టమైన అన్నీ వాళ్ళు చేయడం మీ గురించి, అన్నీ కూడా పాజిటివేనండి. బాటమ్ ఆఫ్ ద డేకి మనకి ఇది వచ్చిందనంటే చాలా వరకు చాలామంది జీవితాలలో పాజిటివిటీ అనేది రాబోతుంది. అంటే మీకు ఇష్టమైన పనులు మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయని అర్థం అండి. ద వరల్డ్ అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడతారు, మీరు ఇష్టపడే పర్సన్. సో ద వరల్డ్ కార్డ్ అనమాట ఇది. బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్ కార్డ్ అంటే కంప్లీట్గా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. ఓకే, సో ఇది మీ మంత్ అండి. ఓవరాల్గా ఈ మంత్ వచ్చిన రీడింగ్. సో ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా. సో మీరు మీ పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు మరి మీకు ఒక డౌట్ ఉంటుంది. సో ఎప్పటి వరకు మీ పార్ట్నర్ మీకు కలుస్తారు, రీయూనియన్ అవుతారు. సో ఇది మనకి టైం ఒరాకుల్ అండి ఇది. సో మనకి ఇది టైం ఒరాకుల్ అనమాట. సో మీకు టైం, మంత్, డేట్స్ కూడా మీకు తెలిసిపోతాయి ఎప్పటి వరకు మీ పార్ట్నర్ రీకన్సిలేషన్ అవుతారు. ఈ మంత్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదా కూడా మనం చెక్ చేయొచ్చు. ఒకవేళ ఈ మంత్ వస్తే కూడా మనకి ఎప్పటి వరకు వస్తారో కూడా తెలుస్తుంది. ఒకవేళ ఈ మంత్ మీకు వర్కౌట్ కాకపోతే కనుక, రీకన్సిలేషన్ లేకపోతే కనుక మళ్ళీ ఎప్పటి వరకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనేది కూడా క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు అని అనుకుంటే ఇంకా అది నో అనే మనకి ఆన్సర్ వస్తుంది. సో చూద్దాము మరి ఓవరాల్గా మీకు మన ఈ ఒరాకిల్ టైం ఒరాకిల్ కార్డ్స్ ద్వారా కూడా మనం చెక్ చేద్దాము. మరి మీ పార్ట్నర్ ఎప్పటివరకు మీరు రీకన్సిలేషన్ అవుతారో కూడా చెక్ చేద్దాం. సో ఇన్ 28 డేస్ అండి. సో ఇన్ 28 డేస్ అని వచ్చింది. సో ఇంకొక 28 డేస్లో మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రాబోతుందని అర్థం. సో మనం ఇది కూడా చెక్ చేద్దామండి. ఎవరు ఏం కోరుకున్నది ఈ 28 డేస్లో వస్తుందనేది చెక్ చేద్దాం. సో మనము 3 తీద్దామండి. ఒకటి, మ్యారేజ్ కాని వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో, అండ్ అలాగే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఏం జరగబోతుంది. థర్డ్ పార్టీ రిలేషన్లోనంటే మీరు మ్యారీడ్, వాళ్ళు అన్మ్యారీడ్ అన్న కావచ్చు, మ్యారీడ్ అన్న కావచ్చు. సో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అంటారు అనమాట. సో ఈ ముగ్గురికి కూడా మనం 3 కార్డ్స్ తీద్దామండి. సో మరి వీళ్ళకి ఏం జరుగుతుంది అనేది మనము చెక్ చేద్దాం. ఈ మంత్ ఈ 28 డేస్లో మీకు జీవితంలో ఏం జరుగుతుంది, అంటే మీరు కోరుకున్నది జరుగుతుందా, లేదంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయి ఈ మంత్ మీకు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్కి ఈ 28 డేస్లో మీరు ఏం బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నారు. సో ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్
వ్యూవర్స్కి ఈ మంత్ ఈ 28 డేస్ లోపల వాళ్ళు ఏం చూడబోతున్నారు వాళ్ళ జీవితంలో. సో అన్మ్యారీడ్ లవర్స్కి కానివ్వండి, అన్మ్యారీడ్ వాళ్ళకి కానివ్వండి, మ్యారీడ్ కానివ్వండి, మ్యారీడ్ వాళ్ళకి అండ్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సో నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు తీస్తానండి, ఎక్కువ తీయను. ఐ విల్ టేక్ ఓన్లీ వన్ వన్ కార్డ్. చూద్దాం అసలు మీకు ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్ 28 డేస్లో మీరు ఏం చూడబోతున్నారో, ఏం జరుగుతుంది. సో నేను ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి అందరికీ కలిపి ఒకటి వచ్చింది స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ అవుతారని అర్థం. ఇక్కడ ఎనీబడి ఆల్ వ్యూవర్స్ స్ట్రాంగ్ అవుతారని అర్థం. ఇది వచ్చేసేమో మనము అన్మ్యారీడ్, ఇదేమో మ్యారీడ్ వాళ్ళకి, ఇదేమో థర్డ్ పార్టీ రిలేషన్ వాళ్ళకి. సో నేను 3 కార్డ్స్ తీసేసాను. సో ఇక్కడ ద స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. స్ట్రెంగ్త్ అంటే మీరు చాలా 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 స్ట్రాంగ్గా అవుతారు. ఈ మంత్ ఇంకా స్ట్రాంగ్ అవుతారు. సో మీరు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితంలో పాజిటివిటీ కోసం మీరు ముందడుగులు వేస్తారు అండ్ చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటారండి. సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోబోతున్నారు. అంటే మంచిగా పాజిటివ్గా ఉంటారని అర్థం అండి. సో ఫస్ట్ మనం అన్మ్యారీడ్ వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాము. 9 ఆఫ్ కప్స్. వావ్, మీరు ఏదో ప్రేమని పొందబోతున్నారండి. మీ లైఫ్లో మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కబోతుంది. మీకు ఎంతో ప్రేమ వస్తుంది, అంటే ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు మీ పార్ట్నర్తో. సో మిమ్మల్ని చాలా ఇష్టపడి మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ ఎవరో రాబోతున్నారు. అండ్ కంప్లీట్లీ పాజిటివిటీ అండి, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మీ పర్సన్కి. మోస్ట్లీ మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీరు ఒకవేళ చూస్తుంటే కనుక మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు పాజిటివ్గా ఉంటాయి. మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి అది కూడా మీకు కన్ఫర్మ్ అవుతుందండి. అండ్ చాలామంది రొమాంటిక్ మూమెంట్స్ చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. ఓకే, చాలా రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. వెన్నెల రాత్రి చూస్తున్నారు కదా. సో మీకు చాలా పాజిటివ్గా ఉందండి. అన్మ్యారీడ్ వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది ఈ మంత్ అక్టోబర్లో. సో మ్యారీడ్ వాళ్ళకి కూడా 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి, సెలబ్రేషన్ అనమాట. చాలా బాగుందండి అక్టోబర్లో. నేను అందుకనే చెప్పా, బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారండి అక్టోబర్ మంత్లో. ఇది చాలా మంచిదండి, ఎందుకంటే ఒకటే దగ్గర స్టక్ అయి ఉండిపోకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సో మీరు మనకి ఇప్పుడు పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకున్నారనుకోండి. సో పర్సనల్ రీడింగ్లో మీకు ఒక డెసిజన్ మేకింగ్ ఒక పాత్కి వచ్చేస్తారండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు పర్సనల్గా ఉన్న లైఫ్ సిచ్యువేషన్స్కి కరెక్ట్ సొల్యూషన్ తీసుకుంటారు, మీరు ముందడుగు వేయగలుగుతారండి. చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు ఈ మంత్. సో ఇక్కడ ఈవెన్ మ్యారీడ్ వాళ్ళు కూడా సెలబ్రేషన్ మూమెంట్ అండి. అంటే మీకు కూడా చాలా హ్యాపీగా ఫ్యామిలీతో, సో మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయబోతున్నారు, హ్యాపీగా ఉండబోతున్నారు. మీకు అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి ఈ మంత్. మ్యారీడ్ వాళ్ళకు కూడా చాలా పాజిటివ్గా ఉంది. థర్డ్ పార్టీ వాళ్ళకి వీళ్ళ కూడా 9 ఆఫ్ పెంటికల్స్. వావ్, సూపర్. సో వీళ్ళ కూడా అన్ని రకాలుగా బాగుంది. సో ఓవరాల్గా అయితే అండి అక్టోబర్ మంత్ ఈజ్ సూపర్ ఫర్ యూ, ఫర్ ఆల్. అందరికీ కూడా బాగుందండి అక్టోబర్ మంత్, అందరికీ చాలా బాగుంది. ఎనీ రిలేషన్షిప్ వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది చూడండి. ముఖ్యంగా అమ్మాయిలకి, ముఖ్యంగా ఉమెన్కి. ఇక్కడ కూడా స్ట్రెంగ్త్లో కూడా ఉమెన్ వచ్చిందండి, ఎక్కడ కూడా మనకి వేరే రాలే. సో ఆడవాళ్ళకి జోహార్లు, అందరు కూడా పాజిటివ్గా అవుతున్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో అక్టోబర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. అండ్ చాలామంది కూడా హ్యాపీగానే ఉండబోతున్నారండి, ఎక్కడ కూడా నెగిటివ్ అయితే లేదు మీ జీవితంలో. సో ఇవన్నీ ఏం జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది అంటే 28 డేస్. ఓకే, ఒక 28 రోజులలో మీ జీవితాలలో ఇవన్నీ వస్తాయని అర్థం అండి. మీరు కోరుకున్నది వస్తుంది, లేదంటే ఇక్కడ మనకి కార్డ్స్లలో వచ్చింది మీరు చూడబోతున్నారు, అంటే సంతోషంగా గడపబోతున్నారండి మీ జీవితాన్ని మీరు. ఓకే, నేను 28 డేస్లో మీ లైఫ్లలో చేంజెస్ అనేది వస్తుంది. నేను ఒకసారి పెండులం రీడింగ్ ద్వారా కూడా మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీ మనసులో మీరైతే ఏదైతే కోరుకోండి, ఏదైనా ఒక కోరిక కోరుకోండి, నేను దానికి కూడా ఎన్ని డేస్లో అవుతుందో కూడా చెప్తాను. ఓకే, మీరు అనుకున్నది అవుతుందా లేదనంటే ఎన్ని డేస్లో అవుతుంది. అండ్ డేట్స్ కూడా చూడొచ్చండి మనం. సో ఈవెన్ డేట్స్ కూడా మనము చూడొచ్చు. సో నేను డేట్స్ని పక్కకు పెడతాను ఫస్ట్, దాంట్లో ఒక కార్డు, దీంట్లో ఒక కార్డు తీస్తాను. ప్లీజ్ మరి కొంచెం నమ్మకంతో స్ట్రాంగ్గా మీ మనసులో ఏముందో కోరుకోండి ఈ మంత్ జరగాలని. క్యారియర్ పరంగా అయినా చూసుకోండి, రిలేషన్షిప్ పరంగా అయినా చూసుకోండి, లేదనంటే మీరు ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా మీరు ఏదైనా కోరుకోండి, బాగా మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకోండి. సో ఇందులో మనం యూనివర్స్ ద్వారా ఈ ఒరాకిల్ టైమింగ్స్ ప్రకారం నేను తీస్తాను, మీకు ఖచ్చితంగా ఇది జరగాలని కూడా ఆశిస్తున్నానండి. సో నేను ఒకసారి చెక్ చేస్తాను, మీరు మనసులో అనుకోండి, మీ కోరిక ఏముందో మనసులో అనుకోండి.
సో మీ కోరిక ఏముందో అది ఎప్పుడు జరుగుతుందో కూడా మనము ఈ రీడింగ్లో యూనివర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎనీ కోరిక అండి, కళ్ళు మూసుకొని చక్కగా పీస్ఫుల్గా కోరుకోండి. సో ఈ రీడింగ్ మీరు ఒక 2 టైమ్స్ చూడండి, మీకు బాగా అర్థమవుతుందండి క్లియర్గా. ఎందుకంటే ఈ అక్టోబర్ మంత్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరు వీడియోని 2 టైమ్స్ చూసుకోండి. నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వీళ్ళ మనసులో వీళ్ళు కోరుకునేది ఎప్పటి వరకు జరుగుతుంది, వీళ్ళు ఏ కోరిక కోరుకున్నా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నది ఎప్పటి వరకు జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజిల్స్, ప్లీజ్ డివైన్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజిల్స్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి వ్యూవర్స్ యొక్క కోరిక ప్రకారంగా. వాళ్ళ జీవితంలో వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నది ఈ మంత్లో కానీ ఎప్పటి వరకు వీళ్ళు అనుకున్నది జరుగుతుంది. ఈ మంత్ 27 డేస్ అండి. నెక్స్ట్ 27 డేస్, 28 డేస్, పెద్దగా ఏం తేడా లేదు. మీకు కోరుకున్నది 27 డేస్ లోపల. అందుకనే ఫస్ట్కి తీసినప్పుడు కూడా మనకు 28 డేస్ వచ్చింది, 27 డేస్ వచ్చింది. సో మనకి మోస్ట్లీ 27 to 28 డేస్ లోపల. ఈవెన్ మీరు ఇక్కడ మనకు అందుకనే ఈ సెలబ్రేషన్ కార్డు ఇవి కూడా వచ్చాయి. సో మీ మనసులో మీరు ఏదైతే కోరుకున్నారో దానికి కూడా టైము 27 డేస్ వచ్చిందంటే ఒక 1 డే బిఫోర్, అంటే నథింగ్ బట్ నియర్ అబౌట్ 27 to 28 డేస్ లోపల మీరు కోరుకున్నది జరుగుతుందని అర్థం. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీరు ఈ రీడింగ్ చూసినా కూడా మీరు ఆ రోజు నుంచి నెక్స్ట్ 28 డేస్, 27 డేస్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మంత్స్ డేట్స్ కూడా ఆల్రెడీ 27 డేస్ అంటే మనకి ఫస్ట్ నుంచి 27 డేస్ కదండి. ఇంక ఇప్పుడు మనం సపరేట్గా మనం డేట్స్ చూడక్కర్లేదు ఇందులో. ఓకే, సపరేషన్గా మనము చూడక్కర్లేదు. సో ఆల్మోస్ట్ మనము 27 డేస్ లోపల ఒక పాజిటివ్ లైఫ్ని చూడబోతున్నాము. ఖచ్చితంగా పాజిటివ్ లైఫ్ని మనము మీరు చూడబోతున్నారండి. సో మీకు అక్టోబర్ మంత్ కదా, మీకు టైంతో సహా ఉందండి, టైం కూడా ఉంది ఇక్కడ. సో మీకు టైం వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒరాకిల్ కార్డ్స్లలో ఇదిగోండి ఎగ్జాక్ట్గా 27 డేస్ 10 o'clockకి 10 o'clock వరకు 27 డేస్ లోపల మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం పెండులం రీడింగ్లో కూడా చెక్ చేద్దామండి. మీరు మనసులో గట్టిగా కోరుకోండి, ఈ మంత్ మీకు ఏం కావాలనుకుంటున్నారో మీరు మనసులో చాలా గట్టిగా కోరుకోండి. ఖచ్చితంగా మనము పెండులం రీడింగ్లో కూడా ఎస్ ఆర్ నో కార్డ్స్ ద్వారా కూడా మీరు అనుకున్నది జరుగుతుందా లేదా చూద్దాము. అలాగే ఏంజిల్ గైడెన్స్ కూడా మనము చేద్దామండి. ఏంజిల్ కూడా మీకు ఈ మంత్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా మనం చూద్దాం. సో మీరు మనసులో కొద్దిగా కళ్ళు మూసుకొని చక్కగా మీరు ఇష్టమైన దైవాన్ని ప్రే చేసుకోండి. చేసుకున్నారు కదండి. మీకు ఇష్టమైన దేవుడిని మీరు ప్రే చేసుకోండి. మనం పెండులం రీడింగ్ ద్వారా కూడా ఒకసారి ఎస్ ఆర్ నో మీరు కోరుకున్నది జరుగుతుందా లేదా ఆ యూనివర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ అండి ఇక్కడ. సో మనకి గ్రీన్ కలర్ ఇలా వస్తే ఎస్, ఇలా వస్తే నో. అంటే ఇప్పుడు నేను ఇలా పెడతా, మనకి పెండులం ఇలా స్ట్రైట్ వెళ్ళింది అనుకోండి ఎస్ మీరు అనుకున్నది జరుగుతుంది, నో అయితే ఇలా వెళ్తుందండి. ఓకే, ఈ మంత్ ఇది ఓన్లీ ఈ మంత్ కోసమే. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ పార్ట్నర్. సో మీకు మీరు ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఏ డే అయితే చూస్తున్నారో ఆ డే నుంచి నెక్స్ట్ 30 డేస్ కింద కన్సిడర్ చేసుకోండి, 1 month కింద. ఓకే, అలా కూడా మీరు చూడొచ్చండి. ఎప్పుడైతే ఈ వీడియో మీ ముందుకు వస్తుందంటే యూనివర్స్ మీకు పంపించారు ఒక సొల్యూషన్ కోసం ఈ వీడియో అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆన్సర్ యూనివర్స్ నుంచి అది ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చిందని అర్థం చేసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు మీరు చూస్తున్నారంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 డేస్కి అని అర్థం చేసుకోండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ మనసులో చాలా స్ట్రాంగ్గా ఈ మంత్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కోరుకుంటున్నారు. సో అది వాళ్ళకి జరుగుతుందా లేదా ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో నేను పెండులం ఇలా పెడుతున్నానండి, నేనేం కదపట్లేదు. చూడండి ఇప్పుడు వదిలేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఏదైతే కోరిక కోరుకున్నారో మరి ఈ మంత్ వాళ్ళకు అవుతుందా లేదా, సో వీళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా. యూనివర్స్ ప్లీజ్
గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ మనసులో కోరిక ఈ మంత్ 27 డేస్ లోపల నెరవేరుతుందా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ వీళ్ళు మనసులో ఏదైతే కోరుకున్నారో అది మీరు 27 డేస్లో అవుతుందని చెప్పి టైం ఒరాకిల్లో చెప్పారు. నాకు పెండులం రీడింగ్ ద్వారా కూడా క్లారిటీ కావాలి, అలాగే నేను ఏంజిల్ గైడెన్స్లో కూడా తీసుకుంటాను. సో ప్లీజ్ 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 నాకు అక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరిక కోరుకున్నారో అది 27 డేస్ లోపల నెరవేరుతుందా? నెరవేరుతుందంటండి. ఎస్ అనే వచ్చింది చూడండి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో మీరు ఏదైతే మనసులో 27 డేస్ లోపల వాళ్ళని కోరుకున్నారో ఆ కోరిక కూడా నెరవేరుతుందని యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు ఏంజిల్ గైడెన్స్ కూడా ఈ మంత్కి మీకు ఏమి ఇస్తున్నారో చెక్ చేద్దామండి. ఎందుకంటే ఏంజిల్ గైడెన్స్ అంటే ఇవన్నీ మన చుట్టూ ఏంజిల్ స్పిరిట్స్ ఉంటాయి. సో ఈ ఏంజిల్ స్పిరిట్స్ కూడా మనకు ఇండికేషన్స్ ఇస్తుంటాయండి. మన లైఫ్లో ముందు ఏం జరగబోతుందో అది చాలామందికి అర్థం కాదు. యూనివర్స్కి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ ఆన్సర్స్ అనేది తెలుస్తుంటాయి అన్నమాట. అంటే ఎవరైతే ఎక్కువగా మెడిటేషన్ చేస్తారో వాళ్ళు యూనివర్స్కి దగ్గర అవుతారు. సో మెడిటేషన్ కంటిన్యూగా చేసే వాళ్ళకి ఏంజల్ స్పిరిట్స్ ఇచ్చే ఆన్సర్స్, మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనే దానికి ఏంజల్ స్పిరిట్స్ ఇచ్చే ఆన్సర్స్ మీకు తెలిసిపోతుందండి. ఏదో ఒక రూపంలో మీకు తెలిసిపోతుంది. సో అలా కాకుండా ఎవరికైనా సరే మీకు ఏంజిల్ ఆన్సర్స్ ఏమున్నాయి మీ 1 మంత్ జీవితానికి అనే దానికి ఇక్కడ ఏంజిల్ కార్డ్స్ ద్వారా కూడా మనము చెక్ చేయొచ్చు. అందుకని నేను మీ ముందుకి ఈ ఏంజిల్ గైడెన్స్ ఆన్సర్స్ కూడా తీసుకొచ్చాను. సారీ అండి. సో ఏంజిల్ ఆన్సర్స్ కూడా మనకి ఏమున్నాయో చెక్ చేద్దాం. ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా మీకు బాగుండాలండి, బాగుంటుంది. అందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ మీకు రావాలంటే మెడిటేషన్ చేయండి. ఈ మంత్ ఫస్ట్ నుంచి కొంచెం ఏదైనా మీరు అడాప్ట్ చేసుకోండి. మీ లైఫ్ పాజిటివ్గా ఉండడం కోసం మెడిటేషన్ని అడాప్ట్ చేసుకోండి. సో మెడిటేషన్ మీరు ఇప్పుడు ఈరోజు అమావాస్య నైట్ 9 తర్వాత స్టార్ట్ అవుతుంది కదా. సో రేపు అమావాస్య మార్నింగ్ అండి, చాలా పవర్ఫుల్ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇది ఎనీ రిలీజన్ వల్ల చేయొచ్చు మెడిటేషన్. సో మెడిటేషన్ అనేది మనము యూనివర్స్కి దగ్గర అవ్వడం అంటే అది రిలీజన్కి సంబంధం లేదు. కాబట్టి మెడిటేషన్ అనేది మీరు మీ లైఫ్కి అలవాటు చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే మీకు మీ లైఫ్లో పాజిటివిటీ అనేది మీరు వద్దన్నా వస్తుందండి. సో మీ లైఫ్లో ఉన్న ఈ నెగిటివ్ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే కూడా మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ వే వచ్చేసి మీకు మెడిటేషన్. సో మెడిటేషన్ కూడా మీరు మార్నింగ్ అరౌండ్ 4:30 టు 5:30 మధ్యలో 1 అవర్ లోపల మీరు ఎనీ టైం స్టార్ట్ చేసుకోండి. ఒక 15 to 20 మినిట్స్ చేసినా సరిపోతుంది మినిమం. సో అక్కడ నుంచి మీరు హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఈ మంత్ ఎవరెవరు స్టార్ట్ చేస్తారో కూడా మీరు కామెంట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తున్నారా లేదా, మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారా అంటే మీరు ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోవాలి కదండి. మన జీవితంలో మార్పుల కోసం మనం ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోవాలి. సో దట్ మీ లైఫ్లో చేంజెస్ అనేది ఆటోమేటిక్గా యూనివర్సే తీసుకొస్తుంది. మనకు ఆన్సర్స్ కూడా వస్తాయి. మెడిటేషన్ ద్వారా మీకు యూనివర్స్ నుంచి మీరు ఏదైతే ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆన్సర్స్ కూడా వస్తాయి. స్పిరిచువల్ ఏంజల్స్ కూడా మీ చుట్టూ ఉంటాయి. సో ఆ స్పిరిచువల్ ఏంజల్స్ కూడా మీకు కూడా ఒక ఇండికేషన్ ఇస్తుందండి. సో మీకు ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి కూడా మనము ఒక నిర్ణయాలు అనేది తీసుకోగలుగుతాం. క్లియర్? సో మీరందరూ కూడా మెడిటేషన్ని ఈ మంత్ అడాప్ట్ చేసుకుంటానండి. నాకు కన్ఫర్మ్ ఇవ్వండి. మీరు కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరు మెడిటేషన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. కొన్ని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఇంకా కొంచెం చక్ర హీలింగ్ కూడా తీసుకోండి. ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు చక్ర హీలింగ్ కూడా తీసుకోండి. 7 చక్ర హీలింగ్ అండి. సో 7 చక్ర హీలింగ్ ద్వారా మీకు చాలా వరకు హార్ట్ చక్ర క్లెన్స్ అవుతుంది. సో హార్ట్ చక్ర క్లెన్స్ అవ్వడం వల్ల మీకు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మీ హార్ట్ చక్ర హీలింగ్ వల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు అండ్ పాజిటివిటీ కూడా వస్తుందండి. అంటే మీరు కోరుకున్నది జరుగుతుందని అర్థం. సో ఇలాంటివి అడాప్ట్ చేసుకోండి చక్కగా, హ్యాపీగా. కొత్త ఏమైనా కొత్త బిగినింగ్ చేసి మీ లైఫ్ కూడా బాగుంటుందండి. మీకు ఒక జీవితం బతకాలని అనిపిస్తుంది. మీకోసం మీరు
సెల్ఫ్ హీల్ చేసుకోవడం వల్ల, సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల మీకు తెలుస్తుందండి. అసలు ఎట్లా ఉంటుందో చూడండి, మీరు ముందైతే చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో అయిపోయిందండి. ఇంకా నేను ఫైనల్గా మీకు కార్డ్స్ తీస్తాను. సో యూనివర్స్ ఏం చెప్తున్నారో ఆన్సర్స్, ఏంజల్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో చూద్దాం. సో ఏంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు ఈ మంత్? వీళ్ళ లైఫ్లో వీళ్ళు కోరుకున్న చేంజెస్ 27 డేస్లో వస్తున్నాయి అంటున్నారు. మరి వీళ్ళకి ఇంకా మీరు ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు? ఇఫ్ యూ బిలీవ్, చూసారా, ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే, మీరు నమ్మితేనే ఏదైనా అవుతుందని అర్థం. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, పర్ఫెక్ట్ టైమింగ్, హెల్ప్ఫుల్ పీపుల్. సో ఇక్కడ మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. ఇది కరెక్ట్ టైం మీకు. ఈ అక్టోబర్ మంత్లో 27 డేస్ ఏదైతే ఉందో అది మీకు పర్ఫెక్ట్ టైమింగ్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమింగ్. అండ్ ఇయర్ ఫ్రమ్ నౌ, సో ఇక్కడ నుంచి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఇక్కడ నుంచి, ఈ మంత్ నుంచి ఏ ఇయర్, 1 ఇయర్ వరకు, 1 ఇయర్ లోపల చాలా చేంజెస్ మీ జీవితంలో రాబోతున్నాయి. హెల్ప్ఫుల్ పీపుల్, సో మీ చుట్టూ కూడా మీకు చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు. అన్ని రకాలుగా మీకు చాలామంది హెల్ప్ చేస్తారు హీలింగ్ కోసం. అండ్ అలాగే మీరు కూడా చాలామందికి హెల్ప్ చేస్తారు. ఏదో విధంగా మీరు 10 మందికి హెల్ప్ చేయడానికి మీకు ఒక అవకాశాలు కూడా మీకు వస్తాయి ఈ ఇయర్ లోపల. అండ్ నెక్స్ట్ 27 డేస్ లోపల మాత్రం మీరు ఏదైతే కోరుకున్నారో అది 100% మీకు దక్కుతుంది. ఫైనల్గా మీకు ఆన్సర్స్, మీకు ఏంజల్ ఆన్సర్స్ ఏమి ఇస్తున్నారో కూడా ఒకసారి చూద్దామండి. ఏంజల్ ఆన్సర్స్ వచ్చేసాయి మీకు. అండ్ ఫైనల్గా మీకు యూనివర్స్ మీ అక్టోబర్ మంత్ కోసం ఏం గైడెన్స్ ఇస్తున్నారో నేను ఒక 3 కార్డ్స్లో చెప్తానండి. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఈ అక్టోబర్ మంత్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళ జీవితానికి. సో ఈ అక్టోబర్ మంత్లో వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళ రిలేషన్షిప్ పరంగా, ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ ఈ 27 డేస్ లోపల వీళ్ళకి అనుకున్నది జరుగుతుందని వస్తుంది. మరి మీరు ఏం ఆన్సర్ చేస్తున్నారు యూనివర్స్ వీళ్ళకి? ప్లీజ్ కరెక్ట్గా చెప్పండి, మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు మా వ్యూవర్స్కి? మీరు ఈ మంత్ అక్టోబర్ మంత్కి ఏం గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళ లైఫ్కి? ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సో స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలనే చెప్తున్నారండి ఏంజల్స్. ఎగ్జాషన్, సో మీరు చాలా టెన్షన్లో ఉన్నారు, మీరు చాలా స్ట్రెస్ఫుల్ అవుతున్నారు, చాలా ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. మీకు ఈ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలో కూడా మీకు అర్థం కావట్లేదు. చాలా డిప్రెషన్లో ఉంటున్నారండి మీరు. సో మేజర్గా అయితే మీరు ఇలా ఉన్నారని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. మరి మీరు ఏం చేయాలో కూడా చెప్తున్నారు. మెడిటేషన్ అండి. మెడిటేషన్ని మీరు ప్రాక్టీస్ చేయండి చాలా. చూడండి, మీకు ఇప్పుడు కొద్దిమందికి కోపం ఉంది, బాధ ఉంది, ఓకే, రగులుతుంది లోపల, చాలా కోపంగా, చాలా బాధగా, చాలా మీరు టెన్షన్ పడుతున్నారు, చాలా స్ట్రెస్ఫుల్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవ్వాలని అంటే మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. ఇందాక కూడా నేను అదే చెప్పా. సో ఇవన్నీ క్లియర్ కావాలి అంటే మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ద వన్ వే మోస్ట్లీ. అండ్ టేక్ ది అడ్వైస్ ఆఫ్ యువర్ సీనియర్స్, అంటే గురువుల అడ్వైస్ కానీ తీసుకోండి, లేకపోతే మీ పేరెంట్స్ పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో అది వినండి. మీ జీవితంలో మార్పు రావాలంటే మీరు ఖచ్చితంగా ఒక స్పిరిచువల్ వేలో కూడా వెళ్ళాలని చెప్తున్నారు. స్పిరిచువల్గా దేవుళ్ళని నమ్ముకోండి. దేవుళ్ళకి మీకు ఇష్టమైన భగవంతుడికి ఇంకా మీరు ఏమేమి చేయాలో చేయండి. అండ్ డొనేషన్స్ అట్లాంటివి కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. అంటే మీ లైఫ్లో పాజిటివిటీ కోసం స్పిరిచువల్ వేలో వెళ్ళాలంటే అదేనండి. సో మీ లోపల ఉన్న ఆ బాధ, ఆ కర్మ, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇవన్నీ కావాలంటే ఈ మెడిటేషన్ లాంటిది ప్రాక్టీస్ చేయండి. గురువులు చెప్పింది వినండి, లేదనంటే మీ పెద్దవాళ్ళు చెప్పినవి వినండి. మీరు ఈ కోపం అనేది తగ్గించుకోండి, ఫస్ట్ బాధ అనేది తగ్గించుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. పాజిటివిటీ కోసం మీరు చాలా మారాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. డిప్రెషన్లో ఉన్నారు, బాగా బాధలలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ అండి ద రెబెల్ వచ్చింది. సో మీరు ద రెబల్ లాగా ముందుకెళ్ళాలి. సో మీరు చాలా స్ట్రాంగ్గా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి, మీరు లైఫ్లో ముందుకెళ్ళాలి, పాజిటివ్గా ఉంటుంది మీ లైఫ్. సో మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే మీ జీవితం ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే బందీలో ఉన్నారో, మిమ్మల్ని మీరు బంధించుకున్నారో ఈ బాధలలో, దాని నుంచి మీరు బయటపడి మీరు మీ జీవితంలో ఒక వెలుగు తెచ్చుకోవడానికి మీరే ప్రయత్నం చేయాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఒక స్టెప్ ముందుకు వేయాలని చెప్తున్నారు.
అండ్ అలాగే మైజర్ వచ్చింది. మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు మీ పార్ట్నర్ గురించి. ఓకే, మీ పార్ట్నర్ గురించి మీరు చాలా పొసెసివ్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ రావాలని చెప్పి, అలాగే మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చెప్పేసి, అలాగే మీ పర్సన్ మ్యారేజ్ చేసి మిమ్మల్ని చేసుకొని కూడా మళ్ళీ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఆ పర్సన్ మీ జీవితంలోకి రావాలి, ఆ నెగిటివ్ లైఫ్ నుంచి మీ జీవితంలోకి రావాలని చెప్పి మీరు కోరుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివి కూడా మీకు జరుగుతాయని చెప్పేసి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. అంటే మోస్ట్లీ నాకు తెలిసి అదే కదా కోరుకుంటారు మీరు. సో ఇవన్నీ అండి కొంచెం అడాప్ట్ చేసుకోండి, మెడిటేషన్ అడాప్ట్ చేసుకోండి. ఈ మంత్ కొత్తగా కొద్దిమంది స్టార్ట్ చేయాలండి, లేదంటే ఈ డిప్రెషన్ వల్ల మీరు ఇంకా ముందు ముందు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ కాంటాక్ట్ కానీ ఏదో వస్తుందండి మీకు ఈ మంత్. చాలామంది ఎదురు చూస్తున్నారు కదా, మీకు ఫోన్ మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ మీ పర్సన్ నుంచి రావాలి అని చెప్పేసి. సో మీరు మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ సంథింగ్ ఏదో వస్తుందండి, ఇంటిమేషన్ వస్తుంది. సో దట్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సడన్ మీటింగ్ అండి. సో సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఖచ్చితంగా మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని చెప్తున్నారు యూనివర్స్. అండ్ సెల్ఫ్ లవ్ చేసుకోండి, సెల్ఫ్ హీలింగ్ ఇంపార్టెంట్ అండి. మెడిటేషన్ చేయండి, సెల్ఫ్ లవ్ చేయండి. అంటే సెల్ఫ్ హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూనివర్స్ని నమ్మండి. చూడండి యూనివర్స్ మీకు అదే చెప్తున్నారు, బిలీవ్ యూనివర్స్. ఓకే, యూనివర్స్ని బిలీవ్ చేయండి, మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఓకే, ఇదండి రీడింగ్ అక్టోబర్ మంత్ కోసం మీకు లైఫ్కి సంబంధించిన రీడింగ్. నేను అన్ని రకాలుగా ఆన్సర్స్ చేసేసాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ కామెంట్ చేయండి రీడింగ్ గురించి. అండ్ అలాగే కొత్త వాళ్ళు లైక్ చేయండి, మీ కామెంట్స్ కూడా నాకు పంపించండి. ఫైనల్గా ఇంకొక కార్డు తీస్తాను, ఎందుకు నాకు యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ చెప్పమని చెప్తున్నారు. ఫైనల్ ఇంకొకటి మరి ఏం ఆన్సర్ చేయాలి మేజర్గా ఈ మంత్ కోసం మీకు చూస్తాను. యూనివర్స్ మీరు ఫైనల్గా మా వ్యూవర్స్కి ఈ మంత్ కోసం ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్లీజ్ కరెక్ట్గా చెప్పండి. రెబల్ మళ్ళీ వచ్చింది చూసారా, బయటపడండి. మీకున్న ఈ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడితేనే మీరు ఆ వెలుగు అనేది చూడగలుగుతారు. ఓకే, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ యాక్చువల్గా. డ్యూ టు ఈ సిచ్యువేషన్స్లో బందీ అయిపోయారు చూసారా, మీరు మోసపోయారు, మిమ్మల్ని మోసం చేశారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి చాలామంది వెళ్ళిపోయారు. ఇట్లా అని మిమ్మల్ని మీరు బంధించుకొని ఉన్నారండి. మీరు బయటపడట్లేదు ఆ సిచ్యువేషన్స్ నుంచి. మీరు రెబల్గా ప్రవర్తించాలి, మారాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, ముందుకు అడగేయాలి, స్ట్రాంగ్గా ముందుకు అడగేయాలి. మీకు వెలుగు ఉంది, మీ జీవితంలో ముందు ముందు వెలుగు ఉండబోతుంది. మీరు మారండి అనే యూనివర్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.